హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 43 ఎపిసోడ్. సంతోష్ చేతికి ఫైల్ ఇస్తూ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి అని బేస్ వాయిస్తో అన్నాడు వివేక్. ఏంటో వివేక్, జైతో మీటింగ్ అంటే ఒకటే గుబులుగా ఉంది నాకు. ఇంకోసారి ఆలోచించకూడదు, ఇలాంటి రిస్క్ అవసరమా అన్నాడు సంతోష్. షటప్ సంతోష్, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఎవరితో పడితే వాళ్ళతో చేయలేను. సారథి లాంటి బిజినెస్ మ్యాన్ కంట్లో పడితే నా లైఫ్ స్టైలే మారిపోతుంది. నేనే వెళ్ళాలనుకున్నాను, బట్ ఆ ఛాన్స్ లేదు. అక్కడ మిథున ఉంది కదా, నన్ను చూస్తే మొత్తం కొలాప్స్ అవుతుందని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా 5% షేర్ ఇస్తున్నాను కదా అని విసుక్కున్నాడు వివేక్. సరేలే, నా పాటలేవో నేనే పడతాను, చిరాకు పడకు అని. ఇది డెమో ఇవ్వాలి అంతే కదా, కారులో చూస్తాను అని బాయ్ అన్నాడు సంతోష్. కాన్ఫిడెంట్గా చెప్పు, మీరే నాకు ఇన్స్పిరేషన్ అని సారథిని 4 పొగడ్తలు కూడా పొగుడు. ఈ రోజుల్లో అలా పొగిడితే పనులవుతాయి అని పరమానంద ఈ సూక్తులు చెప్పి మోటివేట్ చేశాడు అవివేకం బాబు. పొగిడితే పొడి చేసే రకమా మన జైబాబు అని తెలియక ఎదవ కటింగులు ఇస్తున్నాడేంటో. ఓకే బాయ్ అని వెళ్ళాడు సంతోష్. ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే ఎలా అయినా ప్రియాంకని పెళ్లి చేసుకుని హైవే పక్కన ఉన్న ల్యాండ్ కొట్టేసి వర్క్ స్టార్ట్ చేసేస్తాను అంటూ పిల్లర్స్ లేని ట్విన్ టవర్స్ కట్టేస్తున్నాడు వివేక్ ఊహల్లోనే. వివేక్ ఆశలు ఆవిరవుతాయో లేక గాడ్ తదాస్తు అని వరమిస్తాడో కాలమే చెప్పాలి. ప్యూనొచ్చి డోర్ నాక్ చేసే వరకు అలాగే నిలబడి ఉంది మిథున. తనంత తప్పుగా ఏమందో అస్సలు అర్థం కాక పిచ్చి పట్టినంత పని అయింది. డోర్ సౌండ్తో సర్దుకొని కమిన్ అంటూ చైర్లో సిట్ అయింది. మేడం, బిగ్ సార్ పిలుస్తున్నారు అని వినయంగా చెప్పి వెళ్ళాడు అటెండర్. లాంగ్ బ్రీత్ తీసుకొని తన ఫీలింగ్స్ని కంట్రోల్లోకి తెచ్చుకొని సీట్ నుండి లేచి శారదగారి ఛాంబర్లోకి వెళ్ళింది మిథున. శారదగారు ఎదురుగా కూర్చుని ఉన్నాడు సంతోష్. వివేక్ ఫ్రెండ్ అయిన మిథునకి సంతోష్ ఎవరో తెలియదు. రామిదు అని పిలిచారు శారదగారు. లైట్ స్మైల్ ఇచ్చి జై ఇక్కడ లేడా అని చుట్టూ చూసింది మిథున. సంతోష్ కూడా మిథునని 1 or 2 టైమ్స్ మాత్రమే చూశాడంతే. బట్ వివేక్ నోటి వెంట ఎక్కువగా తన పేరే పలకటంతో ఎక్కువ క్యూరియాసిటీ కలిగింది అతడిలో. తల తిప్పి మిథున వైపు చూశాడు. చెప్పండి మావయ్య గారు అంది ఆమె. జై చెప్పిన పర్సను ఇతనే, నువ్వు సాత్విక్ డెమో చూడండి అన్నాడు సారథి. మాకంటే జై వింటే బాగుంటుందేమో మావయ్య గారు, ఎందుకంటే ఆయనే చెప్పారు కదా వీళ్ళ గురించి అని అంది మిథున. జై మూడు బాగాలేదనుకుంటా, ఇప్పుడు వర్క్ అంటే చూస్తాడా అని మనసులో అనుకుంటూ నో ప్రాబ్లం, నేను చెప్తానుగా మీరు చూడండి అన్నాడు సారథి. ఇబ్బందిగానే సరే మావయ్య గారు అంది మిథున. మిస్టర్ సంతోష్, మీరు మీటింగ్ రూమ్లో వెయిట్ చేయండి అని అటెండర్ని పిలిచాడు సారథి. ప్యూన్ రావడంతో ఈయనని మీటింగ్ హాల్కి తీసుకెళ్ళు అని చెప్పాడు. ఎస్ సార్, రండి అన్నాడు అటెండర్ సంతోష్తో. సంతోష్ చైర్ నుండి లేస్తూ మిథునను చూస్తూ వెళ్ళాడు. జై కోసం టెన్షన్లో అతడిని అస్సలు కేర్ చేయలేదు మిథున. ఏంటి మిథు, ఏదో కంగారుగా ఉన్నావు అని. జై పర్సనల్ రూమ్లో ఉన్నాడు, నో వర్రీ అని నవ్వాడు సారథి. అది విని అప్పుడు రిలాక్స్ అవుతూ చిరునవ్వు నవ్వింది మిథున. ఇంతలో డోర్ నాక్ చేసి లోపలికి వచ్చాడు సాకేత్. మీరిద్దరూ సంతోష్ ప్రాజెక్టు డెమో చూడండి, మనకు నచ్చితే ముందుకు వెళదాం. అతడు చాలా ఎగ్జైట్గా ఉన్నాడు మనతో కలిసి వర్క్ చేయాలని అన్నాడు సారథి. జైని చూడమనండి సార్, వాళ్ళు ఫస్ట్ తననే కదా అప్రోచ్ అయ్యారు, తను ఎలా డీల్ చేస్తాడో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అని. మీ ఆయనగారు ఎక్కడ మిథునా మేడం అంటూ కళ్ళెగరేశాడు సాకేత్. చేతిని ముందుకు చాపి రూమ్ వైపు వేలు పెట్టి చూపించింది మిథున. ఓ, రెస్ట్ తీసుకుంటున్నారా, గుడ్. సార్, ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్కి ఈ వర్క్ బాధ్యత అప్పగించండి, ఎలా పడతారో వాళ్ళ ఇష్టం, నేనైతే ఇంటర్ఫియర్ కాను అన్నాడు సాకేత్. నువ్వు బాగా పగ పట్టేశావు బావా మా మీద అంటూ మూతి బిగించింది మిథున. నువ్వేమైనా అనుకో, నో ప్రాబ్లం. వెళ్ళి మీ ఆయన గడ్డమే పట్టుకుంటావో లేక కాళ్లే ఒత్తి కూల్ చేసి బుజ్జగిస్తావో నీ ఇష్టం. త్వరగా మీటింగ్కి తీసుకెళ్ళు అని వెళ్తుంటే చూడండి మావయ్య గారు ఎలా వెళ్ళిపోతున్నాడో, నాకేం తెలుస్తుంది అని అలుకగా అంది మిథున. సాకేత్, నువ్వుండు, ముగ్గురు వింటే ఒక క్లారిటీ వస్తుంది అని అన్నాడు సారథి. అమాయకమైన మొహం పెట్టి భలే బుక్ చేస్తావే నువ్వు నన్ను అని గుర్రుగా చూశాడు సాకేత్. హీ అంటూ పెదవులు చెంపల వరకు సాగేసి ఇకిలించింది మిథున. టూత్పేస్ట్ యాడ్ బాగానే ఇచ్చావు కానీ వెళ్ళి సర్ని రమ్మను అన్నాడు సాకేత్. అమ్మో నేనా అంటూ కంటిరెప్పల్ని టపటపా ఆర్పింది మిథున.
హలో, ఆస్కార్ లెవెల్లో పెర్ఫామ్ చేసినా అది చాలు, వెళ్ళు, లేకపోతే మీరిద్దరే చూసుకోండి, నేను పోతున్నా అంటూ బెదిరించాడు సాకేత్. మావయ్య గారు అంటూ గారంగా పిలిచింది. నువ్వే పిలువు మిదు, నేను వస్తే మొత్తానికే మూడెంక వేస్తాడు నా తిక్కసన్ అని నవ్వాడు సారథి. తప్పదా అంటూ తిణుకుతూ సాకేతుని చూసి, దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ పని అంటూ మూతి తిప్పి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడితే నన్ను వాయించడు కదా ఈ మోనార్క్ మొగుడు అని డోర్ నాక్ చేసింది మిథున. మాకే వినిపించలేదు, ఇంక జైకి ఏం వినిపిస్తుంది, ఏం ఓపిక లేదా, గట్టిగా తట్టు అంటూ వెనక నుంచి సెటైర్లు వేశాడు సాకేత్. అంటూ చిందేస్తూ దబదబా బాధేసింది గట్టిగా మిథున. కోపంగా వచ్చి లాక్ ఓపెన్ చేసి డోర్ తెరిచి, ఏంటే నీ గోల అంటూ అరుస్తూ కొట్టేలా మీదకు వచ్చాడు జై. పిల్ల దెబ్బకు బెదిరి కొడతాడేమో అని వెనక్కి కప్పలా గెంతింది. జై, నేనే పిలిచాను అని గంభీరంగా అన్నాడు సారథి. అసహనంగా, ఇప్పుడు అంత అర్జెంట్ ఏం వచ్చింది డాడ్, నాకు హెడేక్గా ఉంది అని డోర్ వేసుకోబోతుంటే, జై కమియర్, చైల్డ్లా బిహేవ్ చేయకు అని బేస్ వాయిస్తో అనగానే డోర్ను విసురుగా తోచి బయటకు వచ్చి గుర్రుగా చూశాడు మిథున వైపు జై. అమాయకంగా మొహం పెట్టి, నేనేం చేశాను అలా కొట్టేలా చూస్తున్నారు అంది. ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చిన వాడివి వాళ్ళొచ్చాక డోర్ లాక్ చేసుకుని బజ్జుంటే వాళ్లతో ఎవరు మాట్లాడతారు అని సీరియస్గా ప్రశ్నించాడు సారథి. నడుం మీద చేతులు అంచుకుని, ఏడివాడు అని అడిగాడు జై. జై అంటూ సీరియస్గా పిలిచాడు. వాడు అని సంబోధించాడని. అబ్బా డాడ్, ఎందుకంత కోపం, ఏదో జనరల్గా వచ్చింది అని విసుక్కుంటూ 5 minutes వెయిట్ చేయండి అంటూ రూమ్లోనికి వెళ్ళాడు. గుండెల మీద చేయి వేసుకొని లాంగ్ బ్రీత్ తీసుకుంది మిథున. మార్నింగ్ జరిగిన డిస్కషన్ వల్ల ఇంకా డిస్టర్బ్డ్గా ఉన్నాడని సాకేత్ అనుకున్నాడు. పర్వాలేదు, మనం బాగానే సేవ్ అయ్యాం మావయ్య గారు, ఈ దుర్వాసుడి కోపానికి బలి కాకుండా అని కిసుక్కున నవ్వింది మిథున. వింటే నీ వీపు వాయగొడతాడు, అవసరమా నీకు అని మీరు రండి అని వెళ్ళాడు సాకేత్. ఈ కోపం ఎవరి నుండి వచ్చిందబ్బా ఈయనకు, మీరు కూల్గానే ఉంటారు, అమ్మమ్మ స్వీట్గా ఉంటారు, బహుశా తాతగారి వారసత్వం అందిపుచ్చుకొని ఉంటారు అని నవ్వింది మిథున. కరెక్ట్ గెస్సింగ్, మా నాన్నగారు సేమ్ జైలానే ఉండేవారంట, అమ్మ చెప్తూ ఉంటుంది అని నవ్వాడు సారథి. మీటింగ్ హాల్కి వెళ్ళి చైర్లో కూర్చొని వివేక్తో చాటింగ్ మొదలుపెట్టాడు సంతోష్. మిథునని చూశాను, అబ్బా ఏం ఉందిరా, అనవసరంగా మిస్ చేసుకున్నావు నువ్వు, జైల్ చాలా లక్కీ ఫెలో అనే చెప్పాలి, ఇంత అందమైన పెళ్ళాన్ని దొరికినందుకు, ఎన్ని రాత్రులు అనుభవించినా తనివి తీరదు, అలా ఉన్నాయి పరువాలు అంటూ వివేకం రెచ్చగొట్టాడు. వెకిలిగా నవ్వుకుంటూ, మిథున అందాలన్నీ నాకే సొంతంరా, వెయిట్ అండ్ సీ అంటూ బలుపుగా రిప్లై చేశాడు వివేక్. దీన్నే మా వాళ్ళు పేరాస అంటారా అబ్బాయ్. జైతో పాటు మీటింగ్ హాల్కి వెళ్తూ, మా ఆయనలో ఎవరైనా అపరిచితుడు దాగి ఉన్నాడా, ఎవరికైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండమ్మా, అప్పుడే లవ్వింగ్ ఐస్తో చూస్తూ పంచదార పలుకులు పలుకుతూ నన్ను హిమంలా కరిగిస్తూ మైమార్పింపచేసి నన్ను మరో లోకంలోకి తీసుకెళ్తాడు. నేనేమైనా అంటే అంతే, ఒక్క తోపు తోసి నా ఫీలింగ్స్ కేర్ చేయకుండా వెళ్ళిపోతాడు. ఈయన్ని అర్థం చేసుకోవాలంటే నేను మళ్ళీ జన్మ ఎత్తాలేమో అని నా ఇన్నర్తో ఘోషించింది. పైకి చెప్పి ఏడిస్తే ఎవరైనా సమాధానం చెప్తారు, నా దగ్గర ఏడిస్తే నాకేం తెలుస్తుందే నా బొంద, నీ పీత బొర్రే కదా నాకు ఉంది, నాకేమీ ఎక్స్ట్రా సిప్పులేమీ పెట్టుకోలేదు అని టంగున గుడిలో గంట కొట్టినట్టు మొట్టింది అంతరాత్మ. మాడు బొప్పి కట్టగా దీనికంటే నా తిక్క మొగడే బెటర్, తిట్టినా జ్ఞానం బోధిస్తాడు అని తిట్టుకున్నది మిథున. వివేక్ పంపిన డెమో ఫైల్ని డీప్గా వాచ్ చేస్తున్నాడు సాకేత్. జైతో కలిసి వచ్చిన మిథునను చూసి వాళ్ళ పేరు నిజంగానే అద్భుతంగా అనిపించింది సంతోష్కి. గాడికి తెలుసు ఎవరిని ఎవరికి ముడిపెట్టాలో, నైస్ కపుల్ అనుకోకుండా ఉండలేకపోయాడు. సాకేత్ పక్కనే కూర్చొని, చూసావా అంటూ కూల్ వాయిస్తో అడిగాడు జై. చూశాను, నువ్వు చూస్తావా లేక అతన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అని అడిగాడు సాకేత్. తను వచ్చింది మనల్ని ఇంప్రెస్ చేయడానికే కదా, తానే చెప్తాడు అంటూ యాటిట్యూడ్ లుక్తో అన్నాడు. లోపల టెన్షన్గా ఉన్న ఆ కంగారుని మొహం మీద కనిపించకుండా చాలానే కష్టపడుతూ, ఇట్స్ ప్లెజర్ జై అని ఏకవచన సంబోధిస్తుండగానే జై చురుకైన చూపులు గుచ్చుకొని వెంటనే రియలైజ్ అయ్యి సర్దుకుని గారు అంటూ వర్డ్ని పూర్తి చేసి పైకి లేచాడు సంతోష్. కిల్లింగ్ లుక్తో నాట్ జై, జయదేవ్ అంటూ రాయల్ వాయిస్ని టంగున మోగించాడు. సారీ అంటూ చిన్నగా చెప్పి డెమో ఫైల్ తీసుకొని ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు సంతోష్. అతను చెప్పేది శాంతంగా విన్నారు ముగ్గురు. తను చెప్పింది పూర్తవగానే ఆత్రంగా జై వైపు చూశాడు సంతోష్. జై సాకేత్ వైపు లుక్ పాస్ చేయగా, మిస్టర్ సంతోష్, మీరు ప్రజెంట్ చేసిన పాయింట్స్ గుడ్,
అని ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే ల్యాండ్ కావాలి, అది మీకు అవైలబుల్గా ఉందా అని ప్రశ్నించాడు సాకేత్. హైవే పక్కన ల్యాండ్ ఉంది మిస్టర్ సాకేత్ అని ఉత్సాహంగా చెప్పాడు సంతోష్. ఓ గుడ్, మా చైర్మన్ గారితో బోర్డు డైరెక్టర్స్తో మాట్లాడాక మా ఒపీనియన్ చెప్తాము, ఓకే అన్నాడు సాకేత్. జై ఓకే అంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకుంటే మధ్యలో ఇతడు దూరి మొత్తం ఉల్టా పల్టా చేసేలా ఉన్నాడే అని ఇన్నర్లో గింజుకుంటూ, మిస్టర్ జయదేవ్ మీ ఆన్సర్ కూడా ఇదేనా అని రెట్టించాడు సంతోష్. సి మిస్టర్, సాకేత్ ఒకటి నేనొకటి కాదు, తను కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్పి మా డాడ్ ఒపీనియన్ ఫైనల్ అంటూ లేచి కొన్ని లొసుగులు ఉన్నాయి, ప్రాజెక్టు ఓకే అయితే అప్పుడు వాటి గురించి డిస్కషన్ చేద్దాం అని బయటకు వెళ్ళిపోయాడు జై. ఓకే, మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తాను, బాయ్ అని ఫైల్ తీసుకొని వెళ్ళాడు సంతోష్. బావా, ఇతన్ని చూస్తుంటే నాకెందుకో పాజిటివ్ ఫీలింగ్ కలగడం లేదు, ఎందుకంటావు అని అడిగింది మిథున సాకేత్ని. సేమ్ ఫీలింగ్, బట్ మన ఫీలింగ్స్ కంటే కంపెనీ ఎదుగుదల ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్, చూద్దాం అంటూ బయటకు వచ్చాడు సాకేత్. ఉడతలు పట్టేవాడిలా ఉన్నాడు, వాడు నాకేమీ నచ్చలేదు అని పెదవి విరిచింది. తొండలు పట్టేవాడిలా ఉన్నా మనకు అనవసరం, మనకు కావాల్సింది వర్క్, మనం ఇన్వెస్ట్ చేస్తే వాడు వర్క్ చేసి చూపించాలి, దట్స్ ఇట్ అంటూ భుజాలు స్ట్రక్ చేశాడు సాకేత్. అంతే అంటావా? ఓకే, ఒక జీనియస్ బావ ఉండగా నేనెందుకు చించాలి, కానియండి అంది. హలో, నాకంటే ముదురు నీ పతిదేవుడు, అది కూడా గుర్తించి పొగిడే టైం మనకెక్కడిస్తాడు సర్గాడు. అర్థం కాని రేర్ పీస్ అంటే ఎగ్జాంపుల్గా నా పతిని చూపిస్తే చాలు అని నవ్వింది మిథున. వెళ్ళి అక్కడను కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు అని నవ్వాడు సాకేత్. అబ్బా ఆశ, నాకింకా బ్రతకాలని ఆశ ఉంది బాబు, అందుకే ఇలాంటి సాహసాలు ఇప్పుడప్పుడే చేయాలని అనుకోవటం లేదు అని నవ్వింది. నైట్ డిన్నర్ అయ్యాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. పాలు మరిగించి బాదం పొడి కలిపి 3 గ్లాసుల్లో పోసి, గంగా మావయ్య గారికి నువ్వు ఇచ్చేసిరా అని మిగిలిన గ్లాసులు తీసుకెళ్ళి సాకేత్ రూమ్ డోర్ నాక్ చేసింది. బెడ్ దిగి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు సాకేత్. ఫోన్ చెవి దగ్గర ఉండటం చూసి ఎవరు బావా, స్నిగ్ధ అని అడుగుతూ మిల్క్ గ్లాస్ చేతికి అందిస్తూ, స్నిగ్ధ, ఆఫీసులో ఎవరో ఒక పోరిని పటాయించాలని తెగ ట్రైల్ వేస్తున్నాడు బావ, త్వరగా మేల్కో అని చెప్పింది మిథున. ఏయ్, నేనెవరిని పటాయించాలని చూశానే అంటూ కంగారుగా అడిగాడు సాకేత్. నిజం స్నిగ్ధ, ఎవరో ఏంటో తెలుసుకో, రేపు కాల్ చేసి చెప్తా డీటెయిల్డ్గా అని నవ్వుతూ వెళ్ళిపోయింది మిథున. స్నిగ్ధ ఎవరది అని తగులుకుంటుంటే, నువ్వేంటే, మిథు ఏదో టీచ్ చేయాలనంటే అని నవ్వుతూ డోర్ లాక్ చేసుకున్నాడు సాకేత్. ఆరాంగా కాళ్ళు ఊపుకుంటూ ఫోన్ చూసుకుంటున్న జై మొహం ముందు గ్లాస్ పెట్టి మిల్క్ అంటూ పిలిచింది. పాప పిలుపుని కేర్ చేయలేదు, తల ఎత్తి చూడలేదు. ఈ బలుపుకేం తక్కువ లేదు అని సన్నగా గొణుకుతూ, అబ్బా వేడి చల్లారిపోతుంది, తాగవయ్యా మగడా అంటూ తిణికింది. నో రెస్పాండ్ బాబు నుండి. ఇప్పుడెందుకు బేతాళులా చెట్టెక్కావు అని గుర్రుగా చూసింది. పోవే పిత్తపరిగా, నీకు సమాధానం చెప్పాలా అని అడిగాడు జై. ఏదో పరిగినలే, పాలు తాగు అని పక్కనే పెడుతుంటే ఏం పట్టుకోలేకపోతున్నావా తీసుకునే వరకు అంటూ రేగాడు. నొసలు చిట్లించి ఇప్పుడు నేనేం చేశానని ఇలా కరుస్తున్నావు అని అలకగా మొహం పెట్టింది. మొగుడిని క్వశ్చన్ వేయటం మానేస్తే బాగుపడతావు అని గ్లాస్ అందుకున్నాడు. అలాగే సార్, మీరు చెప్పారు కదా, తప్పకుండా పాటిస్తాను అంటూ మూతి వంకర తిప్పింది. ఏంటే కితకితలుగా ఉందా అని మిథున చేయి పట్టుకొని మీదకి లాక్కున్నాడు. ఏంటా మోటు సరసం అంటూ చిరు కోపంగా చూసింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నిజంగా 100% చెప్తున్నాను, నెక్స్ట్ అప్డేట్లో మంచి రొమాంటిక్ అప్డేట్ని అందుకోవాలంటే అస్సలు ఎవ్వరూ మిస్ చేయకండి. ఒక చక్కని కామెంట్ని పాస్ చేయండి.